వివేకానంద రెడ్డి హత్య కేసులో మొట్టమొదట వచ్చినటువంటి అంశం ఏంటి? రంగయ్య, వాచ్మెన్ రంగయ్య భార్య రైట్ చేసినటువంటి పాయింట్, సిబిఐ వాళ్ళు తన భర్తని వేధించారు, హింసించారు, ఆ కారణంగానే తన భర్త అనారోగ్యం పాలయ్యాడు, ఆ కారణంగానే ప్రాణాలు కోల్పోయాడు అన్నటువంటిది ఆమె చేసినటువంటి ఆరోపణ. తీరా చూస్తే అది కాస్త లేదు, ఇప్పుడు అవన్నీ అనుమానాస్పద మరణాలు అంటూ తాజాగా రైట్ చేస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో దాని మీద విచారణ ఓ పక్కన లోకల్ పోలీసులు చేస్తున్నటువంటి వేళ ఎంతమంది మనం ప్రస్తావించుకున్నాం ఏం జరుగుతోంది అసలు అన్నటువంటి. అయితే ఇప్పుడు దాంట్లో మరొక మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే, తాజాగా పోలీసులు విచారణ ప్రారంభించి రీపోస్ట్ మార్టం చేయడం. స్వయంగా ఎంఆర్ఓ ఏం చెప్తున్నారంటే, ఇది కాదు లెక్క, అంటే ప్రభుత్వం చెప్పిందని ఎంక్వైరీ చేయడం కాదు, అంటే నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, అందుకే ఎస్పీ గారు విచారణ చేయబోతున్నారు అన్నటువంటి పాయింట్ చెప్పుకురావడం. వాళ్ళ పత్రికల్లో కూడా దీని మీద రకరకాల కథనాలు వచ్చినాయి కదా. అయితే వీళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటయ్యా అంటే, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు చెప్పేటటువంటి పాయింట్, వాస్తవానికి ఆవిడ వాళ్ళ భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కంప్లైంట్ అనుమానాస్పదం అని ఇవ్వడం వల్లనే రీపోస్ట్ మార్టం చేస్తున్నాం అన్నటువంటి ప్రకటన చేశారు. తద్వారా ఇందులో కొత్త మలుపు అని చెప్పాలన్నమాట. అనూహ్యమైనటువంటిది కాదు, కొత్త మలుపు ఏంటంటే అంటే, వీళ్ళు చెప్పినట్టుగా ఆవిడైతే ఎవరి మీద కంప్లైంట్ చేసింది? సిబిఐ మీద కంప్లైంట్ చేసింది. మరి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏంటి? రీపోస్ట్ మార్టం ద్వారా అతని అనారోగ్యం దీనికి సంబంధించి లెక్క తీస్తే ఎంతవరకు వెళ్తుంది ఈ వ్యవహారం అనేది అర్థం కాకుండా ఉంది. టోటల్గా చూస్తే ఒక గందరగోళపు వాతావరణాన్ని సృష్టించుకునేటటువంటి సిచ్యుయేషన్ దగ్గరనే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా దీన్ని తీసుకెళ్తారు అన్నటువంటి తెలియదు. కానీ రంగయ్య హత్య కేసుకు సంబంధించినటువంటి ఇది రంగయ్య సహజ మరణమే అని వీళ్ళు అంటారు. అదే సందర్భంలో అనుమానాస్పద మరణం అన్నటువంటి కోణంలో చేస్తున్నటువంటి దర్యాప్తు ఏ దిశగా వెళ్తుంది అన్నటువంటిదే ఇక తేలాల్సినటువంటి అంశం.